హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ మీకైతే ఈరోజు నేను శారీ ఫోల్డింగ్ అయితే చూపించాలనుకుంటున్నాను. ఇది నేను ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో పార్లరామణ ఆవిడ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. అంటే ఇక్కడనే ఉంటారు పార్లర్ నేర్పించే వాళ్ళు. సో నేను తన దగ్గరికి వెళ్ళి పర్సనల్గా నేర్చుకొని మరి ఇక్కడ మీకు వీడియోలో అయితే చూపించాలని అనుకుంటున్నాను. ఇది ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకో, మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు 5 minutesలో కూడా రెడీ అయిపోవచ్చు. సో ఇప్పుడు నేను తీసుకుంది అయితే ఈ సారీని ఇప్పుడు నేను ఎలా ఫోల్డ్ చేస్తానో చూడండి. ఫస్ట్ ఈ పళ్ళు పార్ట్ తీసుకోండి. అంటే కొంగు మనం ఎంతవరకు అయితే వేసుకుంటామో అలా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడైతే వీటిని ఫ్రిల్స్ పెట్టేసుకుందాం. ఫ్రిల్స్ పెట్టుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఒకటి ముందుకు వెనక్కి అలా వస్తుంటుంది. అలా కాకుండా ఇది ఉంది కదా, ఈ బార్డర్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా చేసుకోండి. అంటే మీరు ఎంత పెద్ద సైజులో పెట్టుకోవాలనుకుంటున్నారో అంతవరకు ఇలా పెట్టుకోండి. ఇలా ప్రెస్ చేసుకోండి. మనం ప్రెస్ పెట్టుకున్నాం కదా, అవి అలాగే ఉండిపోతాయి మనకి. ఇక్కడ ఒక పిన్ని సెట్ చేస్తున్నాను నేను. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఎంతైతే వేసుకుంటామో కొంగు అది చూసుకోవాలి. నాకైతే ఇంత సరిపోతుంది. అండ్ ఒకవేళ ఈ లెంత్ మీరు ఎంత వేసుకున్నా తెలియాలి అనుకుంటే ఇలా కూడా మనం చూసుకోవచ్చు. ఇది ఇక్కడ వరకు సరిపోతుంది. అండ్ ఇలా ఇక్కడ కూడా సెట్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇక్కడ కూడా ఒక పిన్నేసి పెట్టుకోండి. ఇంకా మిగతాదంతా కూడా మనం ఎక్కడికైతే మ్యాక్సిమం పెట్టుకున్నామో ఆడి వరకు కూడా ఇలా ప్రిల్స్ అన్ని సెట్ చేసుకోండి. నాకు ఈ పళ్ళు వచ్చేసి ఇక్కడ వరకు అయితే కావాలి. ఇక్కడ వరకు సరిపోతుంది. సో మీరు ఒక ట్రిక్ గుర్తుంచుకోండి. మనకి ఫింగర్స్ ఉన్నాయి కదా ఇక్కడ వరకు, దీన్ని ఇలా అంటూ కొంగుని సెట్ చేశారంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. బయటికి ఒక్క ప్రిల్ కూడా రాదు. చూసారుగా నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ పిన్ పెట్టేసుకున్నా. సో ఇప్పుడు కొంగిలా పెట్టేసుకుంటాం. అండ్ మనకి కింద ఇప్పుడు చింగులు పెట్టుకోవాలి కదా, దానికోసం అనేసి ఫస్ట్ ఇలా తిప్పేసుకొని ఇది ఫస్ట్ ఇంతవరకు చూసుకోవాలి. ఇది ఇక్కడికి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము చింగులు అనేవి ఎక్కడి నుంచి అయితే తీస్తామో అది మాత్రమే మనం ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి వేసుకోండి, మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది ఇక్కడ నుండి ఫ్రిల్స్కు ఎంత వెళ్ళిపోతుందో. సో ఈ పార్ట్ని ఇక్కడ ఇంత వదులుకోండి. ఇక్కడ నుండి ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇక్కడ నుండి ఫ్రిల్స్కి అయితే మనం వదులుకున్నాం కదా. సో ఈ ఫ్రిల్స్ కూడా ఎలా పెట్టాలంటే అన్ని ఈక్వల్గా పెట్టకూడదు. ఇది సెకండ్ ట్రిప్ ఆడ చెప్పింది. ఈక్వల్గా పెట్టడం వల్ల పొట్ట అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇలా తగ్గించుకుంటూ పెట్టుకోవాలి ఫ్రిల్స్ ఎప్పుడు కూడా. దీన్ని ఇలాగా సెట్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఈ షేప్లో ఇలా సెట్ చేసుకొని ఇక్కడ పిన్ పెట్టుకోండి ఫస్ట్.
ఇలా ఒక పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టేసుకొని ఇప్పుడు కిందికి సెట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం పెట్టుకున్న చింగులు ఇలా వేసుకుంటే ఇలా వచ్చేస్తాయి అన్నీ. ఒక్కొక్కటి ఇలా ప్లేట్ వైజ్గా ఇలా సెట్ చేసుకుంటూ రండి. మనం ఎన్ని చింగులు పెట్టుకున్నామో అవన్నీ కూడా నీట్గా ఇలా వచ్చేస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఐరన్ చేసుకోవాలి వీటిని. సో ఐరన్ అనేది ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి. సారీ ఇది ఏంటి అనేసి ఈ చింగులు ఎలా అయితే వచ్చాయో మనం అలానే ప్రెస్ చేసుకోండి. లైట్గా పెట్టుకోండి, చాలా ప్రెస్ చేయకండి. ఈక్వల్గా పెట్టుకొని ప్రెస్ చేసుకోండి. పళ్ళు పాటు కూడా బ్యాక్ సైడ్ నుంచి ప్రెస్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం పెట్టుకున్న ఫస్ట్ ఈ చింగులు ఉన్నాయి కదా కుర్చీలు, ఇవి ఫస్ట్ ఇలా వేసుకోవాలి. వేసుకొని మనము కొంత వదులుకున్నాం కదా పార్ట్, అది ఇలా పూర్తిగా వదులుకొని ఈ ఫ్రిడ్జ్ని ఇటు వేసుకోండి. పూర్తిగా వీటి మొహం అనేది అటు వచ్చేలాగా పెట్టుకోండి. అండ్ ఇది ఇలా తీసుకోండి. ఇలా వేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకొని ఇది మనకి ఇలా పెట్టుకోండి. సో ఇలా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం మనకి బాక్స్ షేప్లో. ఇంకా మనకి ఎలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా, ఇప్పుడు వెళ్ళినా కూడా 5 minutesలో కూడా మనం రెడీ అయిపోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.